హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ముందుగా దీనికోసం ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, 2 టమాటా, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉడికించిన కోడిగుడ్లు తీసుకోవాలి. వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దగ్గరలో ఎగ్ వైట్ను సపరేట్ చేసుకొని కట్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 ఎండుమిర్చి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్ ముక్కలను ఒక 5 to 6 minutes పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. 2 tablespoon సాల్ట్, అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ను వేసుకోవాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ముక్కలకు పట్టేలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని 10 to 15 minutes కుక్ చేసుకోవాలి. టమాటా ఆనియన్ ముక్కలు ఉడికేలోపు మనం వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం. ముందుగా ఒక 12 వెల్లుల్లి రెబ్బలు, అలాగే జీలకర్ర, 1 tablespoon కారంను యాడ్ చేసుకోవాలి. ఇలాగా గరుకులుగా పేస్ట్ చేసుకొని తీసుకోవాలి. ఫిఫ్టీ మినిట్స్ తర్వాత చూసారు కదా ముక్కలని ఎలా ఉడికిపోయాయో. ఇందులోనే 1 tablespoon ధనియాల పౌడర్, అలాగే గరం మసాలాను యాడ్ చేసుకోవాలి. 1/2 tablespoon పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనం పేస్ట్గా చేసుకున్న వెల్లుల్లి కారంను యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి కారం టమాటా ఆనియన్ ముక్కలు పట్టే వరకు కలుపుతూ 3 to 4 minutes ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎలా ఉడికిపోయిందో. ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్ ముక్కలను వేసుకోవాలి. బాయిల్డ్ ఎగ్ ముక్కలు పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవాలి. ఎగ్గల్లో వేసుకోవడం వలన వెంటనే స్మెల్ అనేది వచ్చేస్తుంది, అందుకే ఎగ్గెల్లో యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇందులోనే పైనుంచి కొంచెం కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంతేనండి, వేడి ఎగ్ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది. వేడి అన్నంలో, చపాతీలలో, రోటీలలో చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా సరే క్విక్గా తయారు చేసుకోవచ్చు, చాలా సింపుల్గా ప్రిపేర్ చేయవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేసుకోండి. చూసారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాంటి మరెన్నో రుచికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.